హలో గాయ్స్, వెల్కమ్ టు సినికిడిక్ తెలుగు. దేవరా ట్రైలర్లో నాకు కనబడిన కొన్ని మైక్రో డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్గా బైరా గ్యాంగ్తో దేవరా ఉండడం అనేది కొంచెం సస్పెన్స్గా అనిపించింది. బట్ అక్కడ ఫస్ట్ టైం వచ్చినట్టున్నాడు దేవరా, అందుకే వాళ్ళతో అలా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఫైట్ సీన్లో వాళ్ళు కొట్టుకోవడం మనం చూడొచ్చు. ఎప్పటి నుంచి అంటే నైట్ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళు మార్నింగ్ వరకు అలానే ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ చైల్ కట్టేసుకొని ఫైట్ చేస్తారు. ఇది నాకు బాగా నచ్చింది. ఇంత మార్నింగ్ వరకు చూడొచ్చు మీరు. అక్కడ సన్ రైజ్ వచ్చింది. అండ్ అక్కడ ఫైట్ అయిపోయిన తర్వాత ఓడిపోయి భైరవ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అని ఒక థియరీ ఉంది. అండ్ అక్కడ ఎన్టీఆర్ కూడా కింగ్ అయిపోతాడు, వాళ్ళకు దేవర్ అనేది కింగ్ అయిపోతాడు ప్లేస్కి. అండ్ వరా మాత్రం చాలా ఫియర్తో ఉన్నాడు. అదేంటో మనం థియేటర్లో చూడాలి ఎందుకు అంత ఫియర్తో ఉన్నాడు అనేది. బట్ వరా ఇంట్రడ్యూసింగ్ షాట్లో ఒక షార్క్ని మాత్రం తీసుకొస్తాడు. ఆ షార్క్ ఎక్కడదంటే ట్రైలర్ లాస్ట్లో చూపిస్తారు. అది వరానే పట్టుకొని వస్తాడనమాట. ఇతను కళ్ళు మూసినా తెరిచిన సముద్రంలో చూసిందే కనపడుతుంది. ఇలా అనడానికి కారణం సముద్రంలో ఇది చూశాడు కాబట్టి. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలిగితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. ఇలా చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు తెచ్చుకున్న సరుకు అంతా కాల్చేసి వెళ్ళిపోతాడు. ఇది జరిగిన తర్వాతే అసలు వాళ్ళు అక్కడ ఫైట్ అయ్యేది. ఇది జరిగిన తర్వాతే, అందుకే తర్వాత మాట్లాడుకుందాం అన్నాను. కానీ తర్వాత దేవర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బట్ వెళ్ళిపోయే ముందు అతను అనుకున్న సాధించిన తర్వాతే వెళ్ళాడు. చూడొచ్చు అక్కడ వాళ్ళందరూ కలిసి వ్యాపారం చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఏదైతే చేసిన దొంగతనం అనేది మానేశారనమాట. శ్రీకాంత్ గారు వరాతో ఒకటి అంటారు, బరిలోకి దిగుతావా ఏంటి అనేది. అండ్ నిజంగానే బరిలోకి దిగుతాడు. ఓడిపోతాడేమో అనుకున్న టైంలో అక్కడ గెలిచేది మాత్రం వరానే. మీరు ఇక్కడ గమనించవచ్చు, అతను పడిపోయి ఉన్నాడు అండ్ గెలిచింది మాత్రం వర. ఆ తర్వాత బైరా దేవర ఇంకా బ్రతికే ఉన్నాడు, చంపగలలి అని ఉంటుంది. అలాగే దేవర బతికే ఉంటాడు. ఇది నాకు తెలిసి క్లైమాక్స్లో వస్తుందని అనుకుంటున్నాను. ఈ సీక్రెట్ లుక్ని ఎలా రివీల్ చేస్తుంది అనేది నాకు కొంచెం క్యూరియస్ ఉంది. అండ్ దేవర వాడే ఆయుధాలు నాకు మస్తు నచ్చింది. ఆ ఆయుధం సూపర్ ఉంది. అదంతా తర్వాత ఫోల్డ్ అయిపోయింది. అండ్ ఇదే నేను మైక్రో డీటెయిల్స్ నేను అబ్జర్వ్ చేసిన దేవరలో. థ్యాంక్ యూ. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.